హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాజ్ కుమార్ ట్రైబల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మన యూట్యూబ్ ఛానల్కి అయితే గూగుల్ యాడ్సెన్స్ నుంచి అడ్రస్ వెరిఫికేషన్ కోసం లెటర్ అయితే వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ వల్లే ఈ లెటర్ నా దగ్గరకు వచ్చింది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు అలాగే ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ నా ద్వారా అందిద్దామని అనుకుంటున్నాను. అదేంటంటే యాడ్సెన్స్ లెటర్ ఎప్పుడు వస్తుంది, వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, బ్యాంక్ డీటెయిల్స్ ఎప్పుడు ఇవ్వాలి, వీటి గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసేవాళ్ళు మన ఛానల్లో ట్రైబల్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. ఒకసారి వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మన ఛానల్లో 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్ కంప్లీట్ అయితే మనకైతే మన ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోతుంది. సూపర్ థ్యాంక్స్ అలాగే సూపర్ స్టిక్కర్స్ మాత్రమే ఎనబుల్ అవుతాయి. అఫీషియల్గా మన యూట్యూబ్ ఛానల్లో డబ్బులు రావాలంటే 4000 వాచ్ అవర్స్ అలాగే 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితేనే మన యూట్యూబ్ ఛానల్లో అయితే మనీ వస్తుంది అనమాట. ఇలా మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైతే $10 కంప్లీట్ అయితే మనకైతే యాడ్సెన్స్ అకౌంట్లో ఐడి వెరిఫికేషన్ చేసుకోమంటుంది. మనం మన యొక్క పాన్ కార్డ్ ఫోటో తీసి మనం సబ్మిట్ చేసినట్లయితే మన ఐడి వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. ఎప్పుడైతే మన ఐడి వెరిఫికేషన్ సబ్మిట్ చేసామో ఆ రోజు నుంచి 45 డేస్ లోపల మనకైతే అడ్రస్ వెరిఫికేషన్ కోసం ఈ లెటర్ అయితే వాళ్ళు మనకు పంపిస్తారనమాట. దీని లోపల అయితే మనకు 6 డిజిట్ పిన్ ఉంటుంది. ఆ 6 డిజిట్ పిన్ మనము మన యాడ్సెన్స్ అకౌంట్లో మనం పిన్ని ఎంటర్ చేసి ఇందులో ఉన్న పిన్ని మనం అందులో ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే అడ్రస్ వెరిఫికేషన్ కూడా అయిపోతుంది. తర్వాత బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోమంటుంది. బ్యాంక్ అకౌంట్ అలాగే సిఫ్ట్ బిగ్ కోడ్ ఇచ్చేసినట్లయితే మన ఛానల్కి అన్ని ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. అక్కడ నుంచి మనకు ప్రతి నెల యూట్యూబ్లో వచ్చిన మనీ ప్రతి 8వ తారీఖున మనకైతే మన యాడ్సెన్స్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే యూట్యూబ్ నుంచి యాడ్సెన్స్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా $100 ఎప్పుడైతే గూగుల్ యాడ్సెన్స్లో కంప్లీట్ అయిపోతాయో అప్పుడు మనకు ఆ మంత్ 26 లేదా 26 ఆ మధ్యలో మన అకౌంట్లో అయితే బ్యాంక్ అకౌంట్లో అయితే మనీ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను ఈ పిన్ని చింపి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, రిమూవ్ సైడ్ ఎడ్జెస్ అని ఉంది. ఇలా చింపారనమాట. అండ్ ఇంకో ఫ్రెండ్స్ యువర్ పిన్ అనమాట. ఇది నా పిన్ అనమాట. నా యాడ్సెన్స్ అకౌంట్లో ఈ 6 డిజిట్ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే నా అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇవి బయట నుంచి చూస్తే కనిపించకుండా ఉండడం కోసం అనమాట ఇంత ఇలా ఇచ్చారు. ఇదైతే నాకు 17 రోజుల్లోకి వచ్చేసింది. ఫ్రెండ్స్ ఈ పిన్ కనుక 4 మంత్స్ లోపల మనము ఎంటర్ చేసి సబ్మిట్ చేయకపోయినట్లయితే మన అకౌంట్కి మన ఛానల్కి యాడ్స్ డిస్ప్లే అవుతుంటాయి కదా, అవి అయితే స్టాప్ అయిపోతాయి అనేసి ఇక్కడ నోట్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవి ఏ విధంగా పిన్ సబ్మిట్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్ మీ యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన కనిపిస్తుంది చూడండి, యువర్ పేమెంట్స్ ఆర్ ఆన్ హోల్డ్ బికాజ్ యూ నీడ్ టు వెరిఫై యువర్ అడ్రస్ అని వస్తుంది. పక్కన యాక్షన్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు వస్తుంది. ఫ్రెండ్స్ ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీటెడ్ ఉంది కదా, దాని కిందన అడ్రస్ వెరిఫికేషన్ అని ఉంది చూడండి. దాని కింద బాక్స్లో 6 డిజిట్ వెరిఫికేషన్ పిన్ అని ఉంది కదా, అందులో నేను ఇప్పుడు చూపించిన పిన్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. ఈ విధంగానే వెళ్ళొచ్చు, లేదా పైన 3 లైన్స్ మీద క్లిక్ చేసి పేమెంట్ ఆప్షన్లో క్లిక్ చేసి వెరిఫికేషన్ చెక్ అని ఉంది కదా, దీంట్లో క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ 6 డిజిట్ పిన్ ఒకవేళ మీకు 45 డేస్ అలా 2 మంత్స్ అయిపోతుంది ఇంకా రాలేదనుకుంటే రీసెంట్ పిన్ అని కిందన కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తే ఇంకో లెటర్ అయితే వస్తుంది. 6656866 కరెక్ట్గా ఎంటర్ చేయండి. 3 సార్లు కనుక మీరు తప్పుగా ఎంటర్ చేస్తే ఈ పిన్ పనికిరాదనమాట. సో చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. నేనైతే కరెక్ట్గానే ఇచ్చాను, 665686. ఓకే, సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, అడ్రస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, రీప్రెస్ చేస్తే ఈ పైనది పోద్ది అనమాట. అంటే అక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, అది పోద్ది. ఒక్కసారి ఇప్పుడు పేమెంట్స్లోకి వెళ్తే మన అకౌంట్ డీటెయిల్స్ ఫిల్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారు లేదో చూద్దాం. మేనేజ్ అకౌంట్
ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా ఆప్షన్ అయితే ఎనబుల్ అవ్వలేదు, టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు మీ బ్యాంక్ అకౌంట్ అలాగే సిఫ్ట్ కోడ్ ఎంటర్ చేయమని ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనము మన యొక్క 6 డిజిట్ పిన్ అయితే ఈ విధంగా మనం సబ్మిట్ చేయాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందుకుంటా. అంతవరకు బాయ్.